హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే కొత్తిమీర పచ్చడి. ఈ కొత్తిమీర పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కొత్తిమీర పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 కట్టల కొత్తిమీరని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి 2-3 టైమ్స్ వాష్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద సైజ్ టమాటాని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 4-5 వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోవడం వల్ల మనకి పచ్చిమిర్చి అనేది పేలకుండా ఉంటుంది. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొత్తిమీరను కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కొత్తిమీర అనేది బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. కొత్తిమీర ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో టమాటా, చింతపండును కూడా వేసుకుని మగ్గించుకోండి. టమాటా, చింతపండు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా ఫ్రై చేసిన టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ 3 బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటో, చింతపండు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇక్కడ మీరు సాల్ట్ని కూడా చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. చూసారు కదా కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ కొత్తిమీర పచ్చడిని రైస్లోకైనా తీసుకోవచ్చు, ఇడ్లీ దోశలోకైనా తీసుకోవచ్చు. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.